ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళలో ఎవరికైనా తెలిసిందో చంపేస్తా. హే, ఎవరు నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? వదిన వాళ్ళ ఊరమ్మాయండి. ఏంటి లక్ష్మి, మా ఆయన నీకు దొంగలా కనిపిస్తున్నాడా? అది అది ఏంటే మొద్దు మొహమా, ఈ ఇంట్లో వాళ్ళు నీకు దొంగల్లా కనిపిస్తున్నారా? చారు కేసుని లక్ష్మి ఎప్పుడు చూడలేదు కదా, అందుకే అలా అనుకుని ఉంటుంది. అలా ఎలా అనుకుంటుంది? ఈ ఇంట్లో ఎవరు ఏంటో తెలుసుకోవాలి కదా. చుట్టం చూపుకొచ్చి తేరగా కూర్చొని తింటూ ఉంటే సరిపోతుందా? ఇంట్లో మనుషుల్ని దొంగల్ని చేసి మాట్లాడుతుంది. ఈ రోజు అల్లుని దొంగ అంది, రేపు మమ్మల్ని అందరినీ కూడా అనదని గ్యారంటీ ఏంటి? తెలియక పొరపాటున దొంగ అనుకుందని చెప్తుంది కదా. ఆ అమ్మాయి భయపడుతుంది. వచ్చింది దొంగ కాదని తెలిసింది కదా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఏంటి నాన్న నువ్వు కూడా? ఈ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చావు ఓకే, ఇంట్లో విచ్చలవిడిగా తిరిగే ఛాన్స్ ఇచ్చావు ఓకే, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ చూపించి ఎవరు ఏంటో చెప్పాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని చూసి ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే ఎలా? మా బావ మొహం దొంగలా ఉంటే మాత్రం ఆయన నిజంగానే దొంగని చేస్తుందా? పాపం ఎంత బాధపడ్డారో. ఈ దొంగ మొహందే నన్ను నిజంగానే దొంగం చేసేలా ఉందే. ఏమా, నా పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావా? నీకు నాకేమైనా శత్రుత్వం ఉందా? లేదు కదా? లేదు. ఎందుకుంటుంది? మా ఆయన ఏమన్నా నీ బంగారం దోచుకొచ్చాడా? ఈ గాజులు ఏమన్నా దోచుకొచ్చాడా? ఆ గాజులు ఈయనే ఇచ్చుంటారు. తెలియకన్నాను అంటుంది కదా. లక్ష్మి, తప్పైపోయిందని చెప్పు. నన్ను క్షమించండి. అసలు అనాల్సింది దాన్ని కాదులే, నిన్ను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. నీతో పాటు వచ్చిన వాళ్ళని మార్చుకోవు. ఇంకెంతకాలం ఈ దరిద్రం ఇంట్లో ఉంటుందో. తొందరగా వచ్చిన పనేంటో పూర్తి చేసుకుని పంపించు. రోజు మాకి తలనొప్పులొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.